ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనము నుండి 24వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదెమ్మరిన యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనేను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును అనెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోక్ అను పేరు పెట్టెను. హానోకుకు ఏరాదు పుట్టెను. ఏరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమెకును కనెగను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికి అందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయీనును కన్నెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కాయీను సహోదరి పేరు నయమ. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చును అనేను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతనమైన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరు మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన్న కయీను మరి దేవుని చేత శాపమును పొందుకొని మరి దేవుని సన్నిధిలో నుండి మరి బయటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూసాం. ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుని శాపాన్ని పొందుకున్న కయీను మరి తరువాత తన జీవితంలో ఏం జరిగింది? దేవుని శాపమును పొందుకున్నటువంటి కయీను దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఆనాడు మరి తన తల్లిదండ్రులైనటువంటి అవాదాములు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. అదే క్రమము తన కుమారుల్లో అయినటువంటి కయీనులో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లరా, అక్కడ తల్లిదండ్రులు ఆజ్ఞాతిక్రమం చేసి మరి పాపమును తెచ్చుకున్నారు. ఇక్కడ కుమారుడైన కయీను మరి ఒక మనిషిని నరహత్య చేసి మరి దేవుని సన్నిధిని దూరం చేసుకున్నాడు. ప్రియదేని పిల్లరా, అలా దూరం అయినటువంటి కయీను జీవితం ఏం జరిగింది? భూమి మీద మనుషులు ఎవరూ లేరు. ఈ భూమి మీద మరి ఆ యొక్క కుటుంబము తప్ప మరి భూమి మీద మనుష్యులు మరి ఎవరు లేరు. ఉన్నది నలుగురిలో ఒకరు మరి చంపబడ్డారు. ఇక మిగిలింది ముగ్గురే కాదు. ఆ ముగ్గురు భూమి మీద మరి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ముగ్గురిలో కూడా ఒకడు మరి దేవుని చేత శాపం పొందుకున్నాడు. శాపం పొందుకున్నవాడై మరి దేవుని యొక్క సన్నిధిలో నుండి మరి దేశదిమరిగా మరి వెలివేయబడ్డాడు. మరి దేవుని పిల్లలారా, అయితే మరి ఇక్కడ 13వ వచనంలో దేవుని దగ్గర తన తప్పును, తన పాపాన్ని మరి కయీను మరి భరిస్తూ దేవుని దగ్గర మాట్లాడిన మాట
అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరిన యుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అన్నాడు. ప్రియమైన పిల్లలారా, దేశదిమ్మరి అంటే ఏమిటి? అప్పటికి దేశములు లేవు కదూ. ప్రియమైన పిల్లలారా, ఇలా మనం ఆలోచన చేస్తే ఈ 13వ వచనం నుండి 16వ వచనం వరకు మరి మనం చూసినట్లయితే ఇది మనకు చాలా తక్కువ సమయంగా మనకు కనిపించదు. మరి ఈ 13 నుండి 16 వచనాలలో మరి చాలా సంభవాలు జరిగాయి. ఉదాహరణకు మనం చెప్పాలి అని అంటే 16వ వచనంలోకి వచ్చేటప్పటికి కయ్యను నోది దేశంలో ఒక స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన పిల్లరా, మరి దేవుని యొక్క శాపము ఏమైంది? 13వ వచనం నుండి 16వ వచనంలోకి వచ్చేటప్పటికి కయ్యను శాపం పోయిందా అని ఆలోచన చేస్తే మరి అప్పటికి భూమి మీద ఉన్నటువంటి మరి ఈ ముగ్గురే, అవ్వ, ఆదాము, కయ్యేను. వీరు తప్ప మరి భూమి మీద ఎవరూ లేరని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదే కాదు, బైబిల్ స్పష్టంగా తెలియజేసింది ఒక్క మనుష్యునిలో నుండి ఈ భూమి మీద సమస్త మానవాళి ఉద్భవించింది అని మరి బైబిల్ నొక్కి వక్కాణిస్తూ ఉంది. కాబట్టి బైబిల్లో రాయబడిన ఈ మాటను ఆధారం చేసుకుని చాలామంది తప్పుడు ప్రమాణాలను, తప్పుడు సిద్ధాంతాలను పుట్టించారు. మరి ఈ భూమి మీదకి జీవరాశులన్నీ, ఈ భూమి మీదకి మానవ కోటి అనేటువంటిది మరి గ్రహాంతంలో నుండి కొందరు వచ్చారని, మరి మరొక చోట నుండి మరొకరు వచ్చారని, మరి గ్రహాంతాల్లో మరి తర్వాత జంతువులైనటువంటి ఈ కోతుల నుండి మానవుడు వచ్చాడని, ఇలా అనేకమైన సిద్ధాంతాలను పుట్టించారు. కానీ బైబిల్ మరి ఒక్కటే చెప్తా ఉంది, ఒక్క మనుషుల నుండే ఈ మానవాళ్ళంతా, ప్రపంచంలోని ఈ జీవరాశులు, ఈ భూమి అంతా మరి భూమిని నిండించిన కారణం మరి ఈ భూమి మీద మానవుల యొక్క విస్తరణ అటువంటిది ఒక్క కుటుంబంలో నుండే కలిగింది అని చెప్పి బైబిల్ వక్కాణిస్తూ ఉంది. అయితే ప్రియదేవుని పిల్లరా, మరి 13వ వచనం నుండి 16వ వచనంలోకి వచ్చేటప్పటికి నోదు దేశం ఎక్కడి నుంచి వచ్చింది? మరి పైన కయ్యేను మాట్లాడినటువంటి మాటల్లో నేను దేశదిమ్మరనైపోతానని దేవుడు చెప్పినప్పుడు, అవును, నేను దేశదిమ్మరనైపోతాను, నీ సన్నిధిని పోగొట్టుకున్నాను, నేను దేశదిమ్మరనైపోతానన్నాడు. మరి ముగ్గురే ఉంటే దేశములు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే 13వ వచనం నుండి 16వ వచనంలోకి వచ్చేటప్పటికి ప్రియదేవుని పిల్లరా, మనం కాలమును మరి పరిగణలోనికి తీసుకోవాలి. 13వ వచనంలో మరి దేవుడు శాపమును కయ్యేనుకి ఇస్తే మరి 14వ వచనంలో ఆ శాపాన్ని పొందుకున్న కయ్యేను, అవును, నేను శపించబడిన వాడినని దేవుని సన్నిధిలో నుండి గెంటివేయబడ్డాడు. గెంటివేయబడిన తరువాత కాలాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మరి కొన్ని వందల సంవత్సరాలు ఆ మధ్య జరిగాయి. ప్రియదేవుని పిల్లలారా, మరి ఆదాము మరి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియదేవుని పిల్లలారా, మరి ఆదాము కయ్యేను తర్వాత, హేబేలు చంపబడిన తర్వాత, కయ్యేను శాపం పొందుకున్న తర్వాత 130వ సంవత్సరంలో మరి హవ్వను కూడినప్పుడు షేతు పుడతాడు. ప్రియదేవుని పిల్లారా, మరి హేబేలుకు మారుగా షేతును దేవుడు అనుగ్రహించాడు. ఆ షేతులో నుండే, షేతు పుట్టిన తర్వాత ఆదాము 830 సంవత్సరాలు బ్రతికినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అంటే ఆనాటి మరి మొదటి కుటుంబము దేవుని చేత మరి ఆశీర్వదింపబడ్డారు. ఆదికాండము 1:28 ప్రకారం వారు ఆశీర్వదింపబడినటువంటి ఆ కుటుంబము మరి దేవుడు ఆశీర్వదించినట్లుగా భూమిని నిండించమన్న ఆశీర్వాదాన్ని పొందుకున్న వారై మరి ఆ భూమి మీద మరి పిల్లలను మరి విస్తరింప చేయటం, పిల్లలను కనటం వారు చేశారు. ప్రియదేవుని పిల్లలారా, ఎలాగున ఆదాము మరి షేతులో నుండి మరి అనేక మంది సంతానం. ప్రియదేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో మరి ఆదాము 900 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కన్నాడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియదేవుని పిల్లల, ఎలా పుట్టినటువంటి ఆ సంతానమే మరి ఇక్కడ మనం చూస్తే 16వ వచనంలో కయ్యేను నోదు దేశానికి వచ్చేటప్పటికే మరి కొన్ని వందల సంవత్సరాలు గతించిపోయాయి. కొన్ని వందల సంవత్సరాలు అక్కడ గతించటం వలన మరి జరగటం వలన
అక్కడ జనాలు విస్తరించాయి. షేతు నుండి వారి కుమారులు, వారి కుమారులు, వారి కుమారులు, అలా ఒకరి సంతానము ఒకరి తరము వరకు, ఒకరి తరము నుండి మరొక తరము వరకు అలా కొన్ని వందల సంవత్సరాలు గతించిపోయినప్పుడు మరి జనాలు విస్తరించాయి, దేశాలు ఏర్పడ్డాయి. ప్రియదేని పిల్లరా, ఇలా ఒక్క కుటుంబంలో నుండే మరి దేశాలు ఏర్పడేటంత గొప్ప జనాంగముగా దేవుని ఆశీర్వాదము ఆ దినాన మరి ఆ రోజులలో దేవుడు ఆదాముకు అనుగ్రహించాడు. అవును అవును ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఆశీర్వాదం ఎంత బలమైనదో మనము ఈ సందర్భమును జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియదేని పిల్లల చాలామంది అంటారు, మరి 13వ వచనంలో శాపం పొందుకున్నటువంటి వ్యక్తి మరి 16వ వచనంలో నోదు దేశంలోకి వెళ్ళి ఒక స్త్రీని వివాహం ఎలా చేసుకున్నాడు? దేవుడు అన్నాడు కదా, నీవు దేశదిమ్మరం అయిపోతావు, మరి ఒక చోట స్థిరత్వం లేనటువంటి వాడిగా నా సన్నిధి నీకు దూరం చేసేసాను, నా సన్నిధిలో నీవు ఉండకూడదు, భూమి మీద నువ్వు కొట్టివేయబడ్డావు, ఒకవేళ భూమిని సేద్యపరిచే అలవాటు నీకుంది కానీ దాన్ని సేద్యపరిచిన నీకు భూమి అది సారాన్ని ఇవ్వదని చెప్పి శాపం పొందుకున్న కయ్యను మరి ఏమైపోయాడు? 13వ వచనంలో శాపం పొందుకుని 14వ వచనంలో దేవుని సన్నిధిని గెంటి వేయబడిన కయ్యను మరి ఆ భూమి మీద అప్పటికి ఎవరూ లేకపోతే మరి ఆ ఖాళీ ప్రదేశంలో ఆ భూమి మీద మరి అటు ఇటు తిరుగుతూ జీవనాన్ని సాగించిన వాడు. మరి తల్లికి తన మొహాన్ని చూపించలేడు, తండ్రి సంతకు చేరలేడు, ఎందుకంటే దేవుని శాపము. మరి ప్రియదేని పిల్లరా, ఈ రోజున ఒక వ్యక్తిని మనం చంపితే మరి మన న్యాయస్థానాలు ఏం చేస్తూ ఉన్నాయి? మరి ఆ చంపబడినటువంటి కారణాన్ని విచారణ ప్రేరుతో కొన్ని వందల సంవత్సరాలు మరి అలాగన పొడిగిస్తూ ఎప్పుడో వాడు ముసలితనంలోనో ఎప్పుడో ఆ యొక్క శిక్షను వేయడం. ప్రియదేని పిల్లరా, దేవుడు ఎంత న్యాయవంతుడో మరి తన రూపంలో చేసుకున్న మానవుని ఆశీర్వదించిన కారణాన్ని బట్టి మరి అప్పటికప్పుడే మరి కయ్యూనుకు మరణశిక్ష విధించలేదు, కానీ మరి శాపమునిచ్చాడు. ప్రియదేని పిల్లరా, ఆ శాపమును ఎంతకాలం భరించాడు? ప్రియదేని పిల్లరా, ఈ భూమి మీద తన తరువాత కొన్ని వందల సంవత్సరాలు మరి కొన్ని వేల సంఖ్యలో మరి ఒక దేశము ఏర్పడేటంత జనాంగాన్ని దేవుడు భూమి మీద పుట్టించాడు. ప్రియదేని పిల్లలు ఆలోచన చేశారా? అలాంటి జనాంగాలు కొన్ని వందల మరి కోట్ల జనాంగాలు భూమి మీద విస్తరించే వరకు ఈయన ఏం చేశాడు? దేశదిమ్మిరిగా ఆదేశం తిరుగుతూనే జీవించాడు. ప్రియదేని పిల్లలు, దేవుని శాపము నిరర్ధకం కాలేదు. దేవుడు ఒక మాట చెప్తే అది తప్పక జరుగుతుంది. ఆ రీతిగా మరి దేశదిమ్మరిగా తిరిగాడు అని అంటే అప్పటికి దేవుడు కయ్యూను తర్వాత మరి ఆదామును ఆశీర్వదిస్తే షేతు నుండి ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు ఇలా వారు వివాహాలు చేసుకొని ఇట్లా సంతానాన్ని భూమి మీద నిండించినప్పుడు ఆ సంతానమే కొన్ని దేశాలుగా మరి విస్తరించాయి. ఆ దేశాలలో ఒక దేశమే నోదు. ప్రియదేని పిల్లరా, ఇలాగున్న దేశదిమ్మరిగా తిరుగుతూ ఇన్ని వందల సంవత్సరాలు మరి ఆదాము సంతానము విస్తరించి మరి దేశాలుగా వారు ఏర్పడినప్పుడు ఆ దేశాలుగా ఏర్పడిన ఒక దేశంలోనే మరి ఒక అమ్మాయిని మరి కయ్యూను వివాహం చేసుకున్నట్లుగా అతనికి కూడా దేవుడు మరి సంతానాన్ని ఇచ్చినట్లుగా. ప్రియదేని పిల్ల, ఈ విషయాలన్నిటినీ దేవుడు ఎందుకు వ్రాయించలేదు అని అంటే వాటి వలన మనకు మరి నేర్చుకోవాల్సిన పాఠం ఏమీ లేదు కాబట్టే ఆయన ఆ విషయాలను రాయించలేదు. ప్రియదేని పిల్లరా, మరి లేని దాన్ని మనం ఆలోచన చేసి చాలామంది అంటారు కయ్యూను తమ సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు అని. ప్రియదేని పిల్లరా, సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడని మనం ఎలా చెప్పగలం? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక్క మనుషుల నుండి ఈ మానవ కోటి అనేది ఉద్భవించింది. ఒక్క మనుషుల నుండే మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ వచ్చారు అని బైబిల్ చెప్తా ఉంది. ఒక్క నీళ్ళ నుండే మరి సమస్త మానవాళి వచ్చింది అని. ప్రియదేని పిల్లలారా, ఇలాగున కొన్ని వందల సంవత్సరాలు గతించినప్పుడు మరి దేశాలుగా ఏర్పడినప్పుడు ఆదాము సంతానం మరి దేశాలను ఏర్పాటు చేయగలిగినంతగా జనమ విస్తరించినప్పుడు దేశదిమ్మరి అయిన కయ్యూను మరి 16వ వచనంలోకి వచ్చేటప్పటికి అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉన్నాడటండి. ప్రియదేని పిల్ల, అంటే దేవుని శాపము నిరర్ధకమైందా? నీవు ఒక చోట స్థిరముగా ఉండవన్నావు కదూ, మరి ఇప్పుడు
లోతు దేశంలో ఉండడానికి కారణం ఏమిటి? ప్రిదేన్ పిల్లరా, ఆ శాపాన్ని పొందుకున్నటువంటి కయ్యను కొన్ని వందల సంవత్సరాలు మరి ఆ భూమి మీద మరి ఏ జీవరాశులు లేనప్పుడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఆదామును దేవుడు ఆశీర్వదించి షేతునిచ్చినప్పుడు, షేతు ద్వారా సంతానం భూమి మీద విస్తరించినప్పుడు ఆ సంతానము దేశాలుగా మరి కన్వర్ట్ అయినప్పుడు ప్రిదేన్ పిల్లరా, ఇవన్నిటినీ కూడా దేశదిమ్మరిగా తిరుగుతున్నటువంటి కయ్యను మరి చూసిన వాడై మరలా దేవుని సన్నిధిలో మరి తన శాపమును మరి తన సన్నిధిలో దేవుని సన్నిధిలో తన పాపమును ఒప్పుకున్నాడేమో. దేవుడు కనికరించి మరి మరణదండని విధించని దేవుడు మరి దేశదిమ్మరమై తిరుగుతావన్నాడు. భూమి నీకు సారమివ్వదని శాపం పొందుకున్నాడు కయ్యను. మరలా తనకు మరి అన్ని సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయి మరి దేవుని సన్నిధిలో నుండి తోలివేయబడినటువంటి కయ్యను తన జీవితంలో మరి మరలు కొల్పబడిన వాడై దేవుని సన్నిధిలో గోజాడి ఉండవచ్చు. ప్రిదేన్ పిల్లారా, అలా దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదైనాకు తూర్పు దిక్కునున్నటువంటి నోదు దేశంలో కాపురమున్నట్లుగా 16వ వచనం రాయబడింది. అంటే 13వ వచనం నుండి 16వ వచనాలకు వచ్చేటప్పటికి కయ్యను జీవితంలో కొన్ని వందల సంవత్సరాలు గతించిపోయాయి. ఆ శాపమును పొందుకున్నవాడై దేశదిమరి అయిపోయాడు. మరి అప్పటికి దేశాలు ఎలా వచ్చాయి అని అంటే ఆదాములో నుండి దేవుడు సంతానాన్ని విస్తరింపజేశాడు. ఆదాము తర్వాత షేతునిచ్చాడు. షేతు నుండి మరి అనేక మందిని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడున్నట్లుగా అప్పటి మానవుల జీవన ప్రమాణం ఎంతండి? ఒక్కొక్కరు 1000 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ రీతిగా భూమి మీద మరి జనము విస్తరించింది. ఒక్క నెల నుండే మరి జనము విస్తరించి దేశాలుగా మరి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రిదేన్ పిల్లరా, దేవుని మాట ఎప్పుడు నిరర్ధకం కానేరదు. మరి ఆదికాండం 1:28లో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేశాడు ఆదాము జీవితంలో. ఆదాములో నుండి మనమంతా వచ్చామండి. మరి ఆదాములో నుండి ఒక్కరిలో నుండి మనం అందరం వస్తే ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలు ఎక్కడివి? ఈ అసమానతలు ఈ కులము, మతము ఇవన్నిటినీ పూసుకుని ఈ రోజున దేవునికి అవిధేయులుగా బ్రతకటమైనటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఒక్కనిలో నుండే. ఈరోజు ప్రిదేన్ పిల్లలారా, మరి ఆనాడు ఈ కులము, మతం అనేటువంటిది లేనే లేదు. ఒక్కనిలో నుండి మనందరం వచ్చామని మనం నమ్మితే గనక మనందరము ఒక్కరమే, మరి మనందరము ఒక్కటే అనేటువంటి భావన మనలో ఉంటుంది. అదే బైబిల్ చెప్తా ఉంది. మనము ఆ కులస్థమో ఈ కులస్థలమో కాదు, మనందరము ఒక్క కులం అనేటువంటిది మరి మతము సృష్టించింది. ఈ లోకములో కులాన్ని సృష్టించింది మతం అని పేరు పెట్టుకున్నటువంటి మరి అన్య గ్రంథాలే. ప్రిదేన్ పిల్లరా, ఇవి కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అన్య గ్రంథాలన్నీ కూడా మరి పాపిష్టి అయినటువంటి పాపి అయిన మానవుని మస్తిష్కంలో నుండి తనకు అనుకూలంగా మరి ఒక కథను ఊహించుకొని ఒక ఇతివృత్తాన్ని తయారు చేసుకుని దాన్ని తనకు అనువుగా మార్చుకోవటానికి పుట్టినటువంటి మరి గ్రంథాలే తప్ప వాటికి ఒక ప్రామాణికత లేదు. కానీ ప్రామాణికత కలిగినది, ప్రమాణమైనది, వాస్తవికతకు నిలబడుతూ ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి నిలబడుతూనే ఉంది. అదే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. ప్రిదేన్ పిల్లారా, మరి ఆ కారణాన్ని బట్టి ఆ 16వ వచనంలో రాయబడిన మాట కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అని ఉంది అక్కడ. అంటే కయ్యను తను పొందుకున్న శాపాన్ని మరి కొన్ని వందల సంవత్సరాలు అనుభవించిన తర్వాత మరలా తను మరలు కొల్పబడిన వాడే దేవుని చేత మరి దేవుని సన్నిధిలో తన శాపాన్ని ఒప్పుకొని, పాపాన్ని ఒప్పుకొని మరి మరణశిక్ష విధించని దేవునికి విధేయుడై మరి బ్రతికినప్పుడు దేవుడు కయ్యను కూడా ఆశీర్వదించి ఉండొచ్చు కదూ. మరి శాపం ఇచ్చిన దేవుడు మరి కయ్యను కూడా మరి ఎందుకు అవకాశాన్ని ఇచ్చాడు? తనకి సంతానాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే దేవుడు అంత కఠినాత్ముడు కాదండి, ఆయన ప్రేమ కలిగిన వాడే. కాబట్టి మరి మొదట తన ఆజ్ఞను, తన మాటను మీరినప్పుడే తన తల్లిదండ్రులను చంపి ఉండవచ్చు. దేవుడు పుట్టించి చంపేవాడు కాదండి, ఆయన నిత్య జీవం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు మరి తనకు నచ్చకపోతే తీసేయటం, నచ్చితే ఉంచటం చేసేటువంటి వాడు కాదు.
ఆయన నిత్య జీవం ఇవ్వటానికి ఈ భూమి మీద తన రూపంలో మానవుడిని సృష్టించుకున్నాడు. తన రూపంలో మనందరము మరి ఇప్పుడు సజీవముగా జీవించగలుగుతా ఉన్నాం ప్రియదేని పిల్లారా. మరి మనం చూసుకున్నప్పుడు మనలో ఆ దేవుని యొక్క ప్రతిరూపం కనబడతా ఉంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన జీవమిచ్చేవాడే కానీ చంపేవాడు కానే కాదు. కాబట్టి మరి కయీనును కూడా మరి దేవుడు క్షమించి ఉండవచ్చు. ఆ కారణాన్ని బట్టే మరి కయీను 16వ వచనంలో మరి యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురమన్నాడు. అప్పటికి దేశాలు ఏర్పడ్డాయి. ఆ దేశాలలో ఒకటే నోదు అనేటువంటి దేశం. ఆ దేశంలో ఒక మరి స్త్రీని వివాహం చేసుకుని ఆమె ద్వారా సంతానాన్ని మరి కన్నాడు. ప్రియదేని పిల్లరా, అలాగున మరి కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకుని కంది. హానోకు పేరు మీద ఒక ఊరును కట్టించాడంట కయీను. ప్రియదేని పిల్లరా, మరి శాపగ్రస్తుడైన వాడు దేశదెమరవైపోతావని శాపం పొందుకున్నవాడు ఒక స్థిరమైన నివాసం ఎందుకు ఏర్పరచుకోగలిగాడు అని అంటే దేవుడు కయీనును కూడా క్షమించాడు, తన శాపాన్ని బాపాడు. మరి తనకు ఒక మరి కుటుంబాన్ని, సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియదేని పిల్లారా, మన దోష శిక్ష ఎంత మరి బలమైనదైనా భయంకరమైనదైనా దేవుడు తన ప్రేమ చేత, తన కనికరం చేత, తన దయ చేత ఆయన మన పాపములన్నిటినీ క్షమించి మనకు కూడా మంచి జీవితాన్ని, అలాంటి దోష కార్యకాలతో నిండిపోయినటువంటి వారిని కూడా క్షమించి నువ్వెంత ఘోరపాపివైనా, ఎంత నరహంతకుడివైనా, నీవెంత దోషివైనా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఇలాంటి దోషక్రియలు చేసిన వారు, మరి భయంకరమైన పాపములో ఉన్నవారు ఎవరైనా ఉంటే, ప్రియదేని పిల్లలారా, నా దేవుడు నిన్ను విమోచించడానికి తన చేతులు జాస్తూ ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు కనికర సంపన్నుడు, ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు. అలాంటి సత్యవంతుడైన దేవుని నామాన్ని ఎరగకుండా ఎంతకాలం నేను జీవిస్తావు? ప్రియదేని పిల్లరా, కయీనును మరి ఆశీర్వదించినప్పుడు హానోకుని కన్నాడు. హానోకుకు ఏరాదు పుట్టాడు. ఏరాదు మహోయేలును కన్నాడు. మహోయేలు మతుషయులను కన్నాడు. మతుషయులు లెమెకును కన్నాడు. లెమెకు ఆ తర్వాత ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లుగా వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సెల్లా అని వీరు కుమారులు కన్నప్పుడు మరి ఆ యొక్క దినాలలో, ఆ దేశములుగా ఏర్పడిన ఆ దినాలలో మరి కయీను కూడా దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. ఆ సంతానములో మరి చాలామంది మూల పురుషులుగా మరి బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. మరి ఈ రీతిగా మరి కయీనును కూడా దేవుడు ఆశీర్వదించాడు. శాపమును పోగొట్టుకున్నవాడిగా కనపడతా ఉన్నాడు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి కయీను తన చెల్లినే పెళ్లి చేసుకున్నాడని. ఇవన్నీ ప్రియదేని పిల్లరా, దేవుని గ్రంథంలో రాయబడలేదు. కానీ అవన్నీ మనం ఆలోచించటం, వ్యర్థమైన ఆలోచనలు మనకు మరి వద్దు అని చెప్పే ఇలాంటి వ్యర్థ ఆలోచనలు చేస్తారన్న దేవుడు ఆ యొక్క 500-600 సంవత్సరాల మరి చరిత్రను అక్కడ కనపడకుండా చేశాడు. అంటే దాచడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ అది మనకు ఉపయోగపడదని చెప్పే దేవుడు అక్కడ దానిని వ్రాయించలేదు. ప్రియదేని పిల్లరా, ఆ 13 నుండి 16 వచనాలలో మరి ఇంత సంభవాలు జరిగినట్లుగా మరి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి మరి శాపం పొందుకున్న కయీను కూడా దేవుని సన్నిధిలో మరి తన పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరించగలిగితే, ఈరోజు నీవు ఎంత ఘోర పాపమైనా నీ పాపమును క్షమించడా? నరహంతకుడైన కయీను జీవితాన్ని దేవుడు మరి ఉభయ చేయగలిగితే నీ జీవితాన్ని మార్చడా? నువ్వు ఎలా బ్రతుకుతా ఉన్నావు? నీ శాపములోనే నువ్వు కృంగిపోతా ఉన్నావా? నీ శాపంలోనే నీవు ఈ భూమి మీద నుండి గతించాలని మరి నీవు ఆలోచన కలిగి ఉన్నావా? నువ్వెంత ఘోరపైనా దేవుడు ఈ రోజున నిన్ను విమోచించడానికి తన చేతులు చాచుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, దేవుని యొక్క ఏర్పాటు, మనమందరము ఒక్కనిలో నుండి వచ్చామని మనం నమ్మకపోతే మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి మన విశ్వాస జీవితాన్ని మనం అవమానించినట్లే. ప్రియదేని పిల్లారా, కాబట్టి ఇప్పుడున్న ఈ కులము, మతము అనేటువంటిది బైబిల్లో నుండి వచ్చినది కాదు. మొదటి నుండి ఒక్క మానవుల నుండి వచ్చినది కాదు. ఇది తరువాత మరి మనిషి తనకు తానుగా వ్రాసుకున్న గ్రంథాలలో నుండి తనకు అనుకూలంగా, తనకు మరి ప్రయోజనం చేకూరే విధంగా
ఎవడుకు వాడు రాసుకున్నటువంటి అన్య గ్రంథాల నుండి వచ్చినవే ఈ కులము మతం అనేటువంటిది. ప్రియదేని పిల్లరా, మనందరము ఒకటే, ఒక్కనిలో నుండి మనము అందరము ఉద్భవించాం. ప్రియదేని పిల్ల, ఇది దేవుని ఏర్పాటు. ఈ సత్యాన్ని నీవు నమ్మినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, అవునయ్యా, ఒక్కనిలో నుండి మేము అందరము వచ్చామని నీ పరిశుద్ధ లేఖనాల్లో నుండి అనేక అంశాలను లేవనెత్తి నాయన నీవు మాట్లాడుతూ వచ్చావు నాయన. అవును తండ్రి, అవ్వ ఆదాములు వారికి ఇచ్చినటువంటి సంతానము అయినా వారికి ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి వారి భూమిని నిండించినప్పుడు అయా దేశాలుగా నన్ను ఏర్పాటు చేశావు. ఆ దేశాలలో మేము కూడా ఉండినట్లుగా మమ్మల్ని దీవించావు నాయన. ఈ రోజున మేము బ్రతికి పట్టగలుగుతున్నామంటే, ఈ భూమి మీద జీవముతో మరి చలించుచూ ఉన్నామంటే మీ ఉచితమైన కృపయేనైనా. అయా ఆనాడు నైనా నరహత్య చేసినటువంటి కయనుకు అయినా ఇదిగో తన శాప విమోచనాన్ని నీవు దయచేసావు. తనకు ఒక కుటుంబాన్ని కూడా నీవు ఏర్పాటు చేసావు నాయన. ఈ రోజున శాపములో పాపంలో ఉండి అనేకమైనటువంటి ఈ అంశాలను లేవనెత్తి అనేకమైన చెడ్డ ప్రణాళికలు, చెడ్డ సిద్ధాంతాలను పుట్టించి బైబిల్కు వ్యతిరేకంగా తిరుగుతున్నవారు, బైబిల్కి వ్యతిరేకంగా తిప్పుతున్నవారు అనేక మంది లోకంలో ఉన్నారు. అలాంటి అజ్ఞానులను అయ్యా ఇదిగో తండ్రి నీ సత్యవాక్కు ద్వారా వారిని జ్ఞానులుగా మార్చమని, ఎంతటి ఘోర పాపినైనా అయ్యా క్షమించి రక్షణ ఇవ్వడానికి నీవు చేతులు చాస్తూ ఉన్నావని, ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా శాపగ్రస్తులైన వారు, పాపములో కూరుకుపోయిన వారు, అయ్యా నరహంతకులు, ఇదిగో తండ్రి దొంగలు, నరహత్య చేసేవారు, లోబులు ఉన్నారేమో నాయన. అట్లాంటి వారందరూ మారు మనసు పొందినట్లుగా ఈ సత్య సువార్తను అనేక మందికి పంచేవారిగా నీ బిడ్డలైన వారిని లేపమని ఇదిగో తండ్రి కయను లాంటి మనస్సు, కయను లాంటి శాపమును తెచ్చుకున్న వారిగా మేము బ్రతకుండా అయా నిత్య జీవం అనుగ్రహించి నీ నామమును పొందుకున్న వారమై నీలో నిలిచి ఉండటానికి కృప చూపమని, ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీ కరుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.